ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలన్న. నీ ముందుగానే స్వాతంత్రం వచ్చేసింది. సో సినిమా అయితే చాలా బాగుందన్న. 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఎక్కడ తగ్గలేదనమాట. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు. ఇంట్లో చిన్నపిల్లల నుండి ముసలోళ్ళ వరకు మొత్తం అందరూ ఉంటే జాయింట్‌గా వచ్చి చూడొచ్చనమాట. 'గజినీ 2' అని చెప్పొచ్చనమాట సినిమాకి. ఎందుకంటే 'గజినీ' మూవీలో సంజయ్ రామస్వామి అనే క్యారెక్టర్‌ని ఆపేశారు అక్కడ సినిమాలో. సో ఇక్కడ సంజయ్ రామస్వామి క్యారెక్టర్ ఉంటే ఇక్కడ ఎలా ఉంటుందో దాన్ని కంపేర్ చేస్తూ దాన్ని ప్యారలల్‌గా దాన్ని కనెక్ట్ చేస్తూ తీశారనమాట. అంత డబ్బున్న లైఫ్ స్టైల్ వ్యక్తిని అంత జీరో అరెగెన్సీలో చూపిస్తారనమాట. ప్యారలల్‌గా ఎవ్రీథింగ్ ఫైన్ అనమాట. మనం మ్యాగ్నెట్ మిర్రర్ పెట్టినా కూడా ఇక్కడ ఇందులో మిస్టేక్ అంటూ ఉండదు. ఇంతకు ముందు 'మిస్టర్ మజ్ను' చూశాను. అది వెంకీ అట్లూరి గారిది. అప్పుడు ఎంత ఎంటర్‌టైన్‌గా ఉంది సినిమా, ఇప్పుడు కూడా అంతే బాగుంది. చాలా బాగుంది మూవీ అయితే. విశ్వనాథం గారు కొడుకులు, అదే విశ్వనాథం గారు అబ్బాయి ఎలా ఉందిరా పెదబాబా అంటే, ఫస్ట్ హాఫ్ ఏమో సూపర్ హిట్, సెకండ్ హాఫ్ ఏమో యావరేజ్ ఫ్లాప్. సో ఓవరాల్ గా ఒక యావరేజ్ సూపర్. సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంది? అమ్మో బాగా చేశాడయ్యా. సెకండ్ హాఫ్ లాగ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ దెబ్బడిపోయింది. సినిమాలో అసలు మీకు ఏం నచ్చిందండి? నాకు ఏం నచ్చలేదు. డ్యూట్ సాంగ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశా, ప్రదీప్ రంగంగా కనిపిస్తారని ఎక్స్పెక్ట్ చేశా. ఆ రెండు లేవు. మమతా బైజు ఒకలే ఉన్నారు. సో అన్నిటికంటే మీకు ఐటెం సాంగ్ పెట్టలేదయ్యా. ఐటెం సాంగ్ పెట్టలేదు. మా మృణాల్ ఠాకూర్ కానీ కసక్ లాంటి ఫిగర్ శ్రీలీలను కానీ పెట్టి ఐటెం సాంగ్ తీసుంటే ఈ రోజు 1000 కోట్ల సినిమా అయ్యేది. ఐటెం సాంగ్ పెట్టలేదు అయ్యా. స్పైడర్-మ్యాన్ లో కూడా ఐటమ్ సాంగ్ పెట్టారు. పెట్టాలి. మార్వెల్ సినిమా రూల్స్ మొత్తం మార్చాలి. మార్పిస్తాను. నువ్వు తెలుగులో రిలీజ్ చేసినప్పుడు 350, 450 టికెట్ పెట్టినప్పుడు తెలుగు ఆడియన్స్ కోరుకుని ఆ మాస్ పరిచే తెలియాలయ్యా ప్రసాద్ మీకు. ఓన్లీ ఐటమ్ సాంగ్ లేదా ఇంకేం లేదా అని అనుకోండి. అన్నీ ఉన్నాయి కానీ ఐటమ్ సాంగ్ లేదు, కొన్ని ఎలివేషన్స్ లేవు. సూర్య గారు మన రోలెక్స్ క్యారెక్టర్ ఎక్కడ రోలెక్స్ క్యారెక్టర్ లేదు. రొమాన్స్ ఉందా లేదా? అక్కడక్కడ ఉందా అనిపించింది కానీ అనిల్ రావు కూడా ఫోన్ చేసి ఆ సినిమా చూసి ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం దెబ్బడింది రా అన్నాడు. సర్లే మన మాత్రం ఏం చేసేదే ఉంది, ఈసారికి అడ్జస్ట్ అయిపోతాం. నెక్స్ట్ టైం సూర్య అనిల్ రావు కూడా కాంబినేషన్ పడాలన్నా అన్న. వచ్చే సంక్రాంతికి వచ్చేస్తారా, పొంగల్కి వెళ్ళిపోదాం పదా టైటిల్ అని చెప్పు. మెయిన్ సినిమా హిట్ అవ్వాలి అని అంటే ఏమేమి ఉండాలంటే మీ ఉద్దేశం? మాస్ ఆడియన్స్ ని కనెక్ట్ చేయాలమ్మా సినిమా అంటే. మాస్ పాస్ తెలియాలి. నువ్వు రిచ్ హౌస్ లో సినిమా తీసినంత మాత్రాన రిచ్ వాళ్ళంతా చూసేస్తారనుకున్నావా? మాలాంటి రిచ్ డ్రైవర్లు మధ్యాహ్నం క్వార్టర్, సాయంత్రం ఒక ఐటమ్ సాంగ్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. మాకు ఇచ్చేయాలి. బుచ్చిబాబు సనా ఎలా అంటాడు, ఎవరి దానికి ఇచ్చేస్తే సినిమా దానికి అది లేచిపోద్దయ్యా అంటాడు. వీళ్ళేమో మాస్ ఆడియన్స్ పని తెలుసుకోలేకపోయారు. ఇంకేం చేస్తాం, సినిమా యావరేజ్ చేసేసాం. నువ్వు ఐటమ్ సాంగ్ పెట్టు, సినిమా హిట్ చేస్తాం, లేదంటే యావరేజ్ అంతే. ఎందుకు నువ్వు రాజమౌళి సినిమాకి 400 టికెట్ పెట్టి సూర్య సినిమాకి 400 పెడితే దాంట్లో ఉన్న మసాలా దినుసులు ఇందులో కూడా పెట్టాలి కదా. పెట్టకపోతే యావరేజే అంతే. ఎందుకు తగ్గాలి? ఏమనుకుంటారు మీరు?